ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేడు సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు జరిగే ఈ లంచ్ మీటింగ్ లో రాష్ట్ర నాయకులకు సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా టీటీడీ పాలక మండలి నియామకం, పెండింగ్ లో ఉన్న నామినేటెడ్ పోస్టుల భర్తీపై ఈ భేటీలో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వ ప్రాధాన్యతలు, భవిష్యత్ కార్యాచరణపై కూడా ఇరువురు నేతలు చర్చించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేడు సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు జరిగే ఈ లంచ్ మీటింగ్ లో రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించినట్లుగా సమాచారం. అయితే ముఖ్యంగా టీటీడీ పాలక మండలి నియామకం, పెండింగ్ లో ఉన్న నామినేటెడ్ పోస్టుల భర్తీపై ఈ భేటీలో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వ ప్రాధాన్యతలు, భవిష్యత్ కార్యాచరణపై కూడా ఇరువురు నేతలు చర్చించనున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర ఫోన్ ద్వారా అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేడు సమావేశం కానున్నారు. అయితే ఈ సమావేశంలో ప్రధానంగా ఏ అంశాల మీద చర్చించే అవకాశం ఉంది అంటారు? ఏదైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఏదైతే చంద్రబాబు నాయుడు నివాసంలో భేటీ కాబోతూ ఉన్నారు. దీనికి తగిన విధంగా అధికారులు అన్ని రకాలుగా ఏర్పాటు చేశారు. ఒక పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా పరిస్థితుల మీద ఈరోజు ప్రధానంగా చర్చ జరగబోతుందని చెప్పుకోవచ్చు. ఈ లంచ్ మీటింగ్ లో ముఖ్యంగా ఏదైతే తెలుగుదేశం, అదేవిధంగా బీజేపీ, దాంతోపాటు జనసేన, ఈ 3 పార్టీలు కూటమిలో ఏదే రాష్ట్ర అభివృద్ధి చేసే విధంగా కలిసేట్టుగా ముందుకు వెళ్తూ ఉన్నాయి. అలాంటి పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు కూడా మొదటి నుంచి సమన్వయంతో ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇక నామినేటెడ్ పోస్టుల విషయంలో కూడా ఏదైతే ఒక ఫార్ములా ప్రకారం ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో కొత్తగా వచ్చే నామినేటెడ్ పోస్ట్ కి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఏంటనే దాని మీద కూడా ఒక పక్క రాజ్యసభ సీట్లు కూడా రాబోతున్నాయి. వాటికి సంబంధించి కూడా ఏ విధంగా వెళ్ళాలి ఏంటి అనే మీద ఎవరెవరిని ఇప్పటికే ఏ పార్టీ తరఫున రాజ్యసభకు పంపబోతున్నారు అనే దాని మీద పెద్ద ఎత్తున ఊహాగానాలు బయట వినిపిస్తూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఈ రోజు భేటీలో ముఖ్యంగా నామినేటెడ్ పోస్టులకు సంబంధించి ఇక జనసేన, అదేవిధంగా బీజేపీ, దాంతో పాటు టీడీపీకి సంబంధించి ఎవరిని అవకాశం కల్పిస్తే బాగుంటుందనే దాని మీద ప్రధానంగా పలు కీలక నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఏదైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో తాజా రాజకీయ పరిస్థితుల మీద కూడా ఈ రోజు చర్చించేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది. మొన్న బిఆర్ నాయుడికి సంబంధించినటువంటి వీడియోలు వెలుగులోకి రావటం, ఆ వీడియోలకు సంబంధించి కూడా ఇది పూర్తిగా ఆయన్ని అప్రదిష్ట పాలు చేసే విధంగా తప్పుడు వీడియోలు తీసుకొచ్చారంటూ కూడా ఆయన ఖండించడం జరిగింది. వాటికి సంబంధించి కూడా ప్రధానంగా ఈ రోజు చర్చించేటువంటి అవకాశం ఉంది. మరోపక్క అసెంబ్లీలో కూడా ఈ సంవత్సరం ఏదైతే ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ని అందుబాటులోకి తీసుకొచ్చారో ఆ బడ్జెట్ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు ఇచ్చినటువంటి ఎన్నికలకు ముందు కూటమి పార్టీల నాయకులు ఇచ్చినటువంటి హామీలను అమలు చేసే విధంగా సిద్ధం చేశారు. వాటన్నిటి మీద కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకువెళ్లే విధంగా కూడా ఒక పక్క కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ముందుకు వెళ్తూ ఉన్నారు. ఓవరాల్ గా రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా రాజకీయ పరిస్థితుల మీద ఈ రోజు చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్ చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్, నరేంద్ర.